మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మొన్న బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోతే ఇవాళ ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య 19న రాత్రి నుంచి జరుగుతున్న కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 14కు చేరింది. ఈ ఎన్కౌంటర్లో కీలక నేత చలపతితో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్ కూడా మృతి చెందాడు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడాలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందగా ఇవాళ తెల్లవారుజామున జరిపిన కూంబింగ్లో మరో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు దొరికాయి. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మన బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోతే ఇవాళ ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్ వైట్ల. ఏదైతే మావోయిస్టులకు కోలుకోని విధంగా దెబ్బ తగిలింది చెప్పచ్చు. అయితే దీంట్లో ఇప్పటికీ అటు తెలంగాణ సంబంధించిన కీలక నేత మొన్న బీజాపూర్ పూజారి కంకలు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా అధికారులు చెప్తుంటే ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దున గరియాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో మరోసారి ఊహించని రీతిలో కూడా మావోయిస్టులకు దెబ్బ తగిలింది చెప్పొచ్చు. దీంట్లో మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన చలపతి, ఇప్పుడు ప్రస్తుతానికి ఒడిశా స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్న చలపతి చనిపోయినట్లుగా అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అతనికి సంబంధించిన మృతికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు ఒక అధికారిక ప్రకటన చేశారు. అటు చలపతితో పాటు మొత్తంగా 13 మంది చనిపోయారు. దీంట్లో తెలంగాణకు సంబంధించిన మరో 3 ముఖ్యమైన కీలక నేతలు ఉన్నట్టుగా అధికారులు చెప్తారు. దీంట్లో బాలన కావచ్చు, హనుమంత్ కావచ్చు, వీళ్ళిద్దరు అంటే వరంగల్, నల్గొండ సంబంధించిన మరో 2 కీలక నేతలు కూడా చనిపోయారు. దీంతో పాటుగా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడైన మనోజ్ కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే గరియాబాద్ సమీపంలోని అత్యంత దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న ఒక కీలక సమావేశం జరిగినట్టుగా ఆ కేంద్ర బలగాల సమాచారంతో ఈ మేరకు నిన్నటి నుంచి కూడా గరియాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం అటు పోలీసుల కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా నిన్న రాత్రి ఎన్కౌంటర్లో 2 చనిపోగా ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్లో మరొక 12 మంది చనిపోవడం జరిగింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ మొత్తంగా 14 మృతదేహాలని అధికారులు కనుగొనడం జరిగింది. దాంట్లో మావోయిస్టు కీలక నేత అయిన సెంట్రల్ కమిటీ సభ్యుడైన మనోజ్తో పాటుగా చలపతి అయితే ఒడిశా స్టేట్ సెక్రటరీ చలపతితో పాటుగా మరొకరు 2 బాలన్న, తర్వాత బాలన్నతో పాటు హనుమంత్, వీళ్ళిద్దరు కూడా చనిపోయినట్టుగా వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా అటు చలపతి మావోయిస్టుల చలపతి అయిన మావోయిస్ట్ ఆంధ్ర ఒడిశా సంబంధించి చాలా కాలం పాటు అతను ఏఓబికి సెక్రటరీగా పనిచేశాడు. అతని భార్య అరుణ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే ఏఓబిలో ఉన్న పార్టీని చాలా బలోపేతం చేయడానికి కూడా చాలా వరకు కూడా అతను ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే చలపతి చూసినట్లయితే అటు చర్చల సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో చర్చల సమయంలో జరిగిన ఆ సమయంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అయితే రామకృష్ణతో పాటు అతను బయటకు వచ్చేసి ఆ చర్చల సమయంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అలాంటి చలపతి ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా వస్తున్న సమాచారం దీనికి సంబంధించి కూడా అధికారులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే గరియాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లో ఈ కూపింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులకు ఊహించని రీతిలో దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మొన్న బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోతే ఇవాళ ఛత్తీస్గఢ్ ఒడిశా బోర్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య 19న రాత్రి నుంచి జరుగుతున్న కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 14కు చేరింది. ఈ ఎన్కౌంటర్లో కీలక నేత చలపతితో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్ కూడా మృతి చెందాడు. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడాలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా పోలీసులు, సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందగా ఇవాళ తెల్లవారుజామున జరిపిన కూంబింగ్లో మరో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు దొరికాయి. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది.
మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతి చెందాడు. చలపతి ప్రస్తుతం ఏఓబీ ఎస్జెడ్సీ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉన్నారు. గరియాబంద్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన భీకర కాల్పుల్లో చలపతి ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్, అరకు మాజీ ఎమ్మెల్యేలు సీవేరి సోమ, సర్వేశ్వరరావు హత్య కేసులో చలపతిదే మాస్టర్ మైండ్. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి 30 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 60 ఏళ్లు. ఒడిశా స్టేట్ సెక్రటరీగా పనిచేసిన చలపతిపై ₹1 కోటి రివార్డు ఉంది. ఆంధ్ర స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు చలపతి భార్య అరుణ. చలపతితో పాటు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్ కూడా మృతి చెందారు.